హాయ్ హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇది నిన్న వ్లాగ్ అండి. మార్నింగ్ అయితే లేచేసరికి 7:30 అలా అయిపోయిందండి. లేచిన తర్వాత ఇంకా త్వరగా ఫ్రెష్ అయిపోయి వంటగదిలోకి అయితే వచ్చాను. నిన్న రాత్రే మా హస్బెండ్ కూడా విజయవాడ నుంచి అయితే వచ్చారండి. నైట్ ఆయన వచ్చేసరికి 11:30 అలా అయిపోయింది. ఇంకా ఆయన భోజనం చేసి మేము పడుకునేసరికి 12:30 అలా అయ్యిందనమాట. ఇంకా లేట్గా అయితే లేసాను. మార్నింగ్ నేను లేచేసరికి మా హస్బెండ్ మా మావయ్య గారు అయితే బయటికి వెళ్ళి షుగర్ టెస్ట్లు ఇవి చేయించుకుని ఇంటికి కూడా వచ్చేసారు. ఈరోజు మావయ్య గారిని మళ్ళీ మేము హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాలి. రివ్యూ చెకప్ అయితే ఉంది. మొన్నే హాస్పిటల్ నుంచి వచ్చారు కదండి, 1 వీక్కి రివ్యూ చెకప్ అయితే రాశారనమాట. సో అందుకనేసి వెళ్ళే ముందు మళ్ళీ క్రియాటిన్, పొటాషియం లెవెల్స్ ఇలాగ అన్ని రకాల టెస్టులు రాశారు. ఆ టెస్టులన్నీ చేయించుకుని రిజల్ట్ తీసుకుని రమ్మన్నారనమాట. సో అందుకనేసి వీళ్ళైతే వెళ్ళారండి. ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను. ఈరోజు పెసరట్లు ఉప్మా కావాలని అడిగారు. నిన్న పెసరపిండి రుబ్బాను కదండి, అది ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా పెసరపిండి ఉంది కాబట్టి ఉప్మా అయితే చేద్దాము అనేసి తెల్లనొక్క ఉప్మా అయితే చేస్తున్నాను. ఒక గ్లాస్ ఉప్మా రవ్వకి 5 గ్లాసులు వాటర్ వేసానండి. నాకు అనిపించింది అనమాట ఒక 7 గ్లాసులు వేయాల్సిందేమో అనేసి. ఎందుకంటే ఉప్మా బాగా చిక్కబడిపోయిందండి. పెసరట్టు ఉప్మాకి స్మూత్గా అయితే రాలేదు. సో అనిపించింది అనమాట, అయ్యో ఇంకొంచెం నీళ్ళు వేసి ఉండాల్సింది కదా అనేసి. ఇంక ఇదిగోండి చట్నీ అయితే మాత్రము వేరుశనగ గుళ్ళు కొత్తిమీర కలిపి చట్నీ అయితే చేద్దాం అనుకుంటున్నాను. వేరుశనగ గుళ్ళు అయితే వేపించేసుకుని ముందే పక్కనైతే పెట్టుకున్నానండి. తర్వాత ఇప్పుడు అదే మూకుట్లోకి కొంచెం నూనె అయితే వేసి కొత్తిమీర కాళ్ళు అయితే ఉన్నాయి ఇంట్లోని. సో కొత్తిమీర కాళ్ళు అయితే వేసేసి చట్నీ అయితే చేస్తున్నాను. ఈ కొత్తిమీరలోకి ముందే మనము కొంచెం పసుపు అలాగే ఉప్పు వేసేసుకున్నాం అనుకోండి, త్వరగా మగ్గుతాయి. మనం కావాలనుకుంటే ఇప్పుడే కొంచెం చింతపండు కానీ టమాటా కానీ కూడా వేసుకోవచ్చు. ఇంకా నేను టమాటా అయితే స్కిప్ చేసేస్తున్నాను. అంటే నార్మల్గా మాకు చేసుకుంటే వేసేదాన్ని అండి. మావయ్య గారు టమాటా తినకూడదు కాబట్టి టమాటా అయితే నేను వేయట్లేదు అనమాట. ఇంకా చట్నీ అయితే మిక్సీ పెట్టేశానండి. ఫస్ట్ ఏమో వేరుశనగలు మిక్సీ పెట్టుకుని తర్వాత ఈ కొత్తిమీర కాళ్ళు వేసి 2 కలిపి మిక్సీ అయితే పట్టాలి. ఇంకా పెసరట్లు అయితే వేసేస్తున్నానండి. ఉప్మా ఆల్రెడీ చేసేసాను కదా, మళ్ళీ చల్లారిపోతే బాగోదు అని. అందులోని ఉప్మాకి కొంచెం వాటర్ తక్కువయింది, చాలా గట్టిగా వచ్చేసింది ఉప్మా అనేసి చాలా పీక్కున్నాను నేను. ఫస్ట్ అయితే పెసరట్టు వేసేసానండి. లాస్ట్ టైం పెసరట్టు ఉప్మా వేసినప్పుడు మీరు చెప్పారు కదా కొంచెం పెసరట్టు వేగిన తర్వాత ఉప్మా వేయబవని బాగుంటుంది అనేసి. సో పెసరట్టు కొంచెం బ్రౌన్ వచ్చిన తర్వాత పైన అయితే ఉప్మా వేసానండి. అంతే. అసలు నిన్న వేసినప్పుడు ఏంటి ఈరోజు వేసినప్పుడు ఏంటి, ఫస్ట్ పెసరట్టు దగ్గర నుంచే చాలా చాలా బాగా వచ్చిందండి. ఎక్కడ పెసరట్టు విరిగిపోవడం కానీ పిండి వేస్ట్ అవ్వడం కానీ ఇలా అవ్వలేదు. సో ఫస్ట్ అయితే పెసరట్లు మావయ్య గారికి అయితే వేసేసి ఇచ్చేస్తున్నాను. తర్వాత అయితే ఇంకా మిగతా అందరికైతే వేస్తానండి. ఈ పెసరపిండి నిన్న రుబ్బింది, ఈరోజు రుబ్బింది అయితే కాదండి. అందరికీ 2 పెసరట్ల కాడికైతే వచ్చింది, చక్కగా సరిపోయిందనమాట. సో మావయ్య గారికి అయితే ఇచ్చేసాను. తర్వాత మళ్ళీ అయితే వేస్తున్నాను. అందరూ 2 తినేసరికి బాబు చాలా ఎక్కువైపోయింది ఇంకా చాలు అని అన్నారు. ఎందుకంటే ఉప్మా ఉంటుంది కదండి లోపల, అందుకు. మా అత్తయ్య అయితే ఒక్కటే తిన్నారు, నేను ఒకటే తిన్నాను. నాకు అంతగా తినాలనిపించదు ఉప్మాతోటి. సో ఇంకోండి ఇలా వేసాను. నాకు వేస్తున్న ప్రతిసారి అయ్యో కొంచెం జోరు చేయాల్సింది కదా అనిపించింది. ఎందుకంటే అది పల్చగా లేదు, గట్టిగా ఉంది కదండి. ఇలా ఇలా అంటుంటే చిరిగిపోతుంది అనమాట పెసరట్టు. సో అలాగా ఇంకా టిఫిన్లు చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. తర్వాత క్విక్గా వంట పని అయితే స్టార్ట్ చేసేసాను. నేను ప్రతిరోజు రాత్రి పడుకునేటప్పుడే ఎడిటింగ్ పూర్తి చేసేస్తున్నాను కాబట్టి కొంచెం హడావులు లేకుండా ఉంటుంది. మార్నింగ్ టైం అయితే 10:30 అవుతుందండి. మాది టిఫిన్లు చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇప్పుడు వంట పని అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్లో క్యారెట్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. సో క్యారెట్ ఫ్రై పెడతాను. అలాగే పన్నీర్ మన డీమార్ట్ నుంచి తెచ్చాక అసలు ఇప్పుడు వచ్చి పన్నీర్ వండలేదండి. సో పన్నీర్ కూర అయితే వండుతాను. ఈ క్యారెట్ ఫ్రై నైట్కి ఉంటుందిలేండి, ఇంకా కట్ చేస్తాం కదా అనేసి వేసేస్తున్నాను. సో క్యారెట్ ఫ్రై పెట్టేసి వంటగది చాలా చిరాగ్గా ఉందండి. నిన్న వంట చేస్తున్నప్పుడు నూనె పసుపు ఒలిగిపోయింది అనమాట గ్యాస్ స్టవ్ మీద. సో ఇదైతే శుభ్రం చేయాలి. క్యారెట్ ఫ్రై పెట్టేసి ఫస్ట్ అయితే గిన్నెలు ఉన్నాయి బ్రేక్ఫాస్ట్ తర్వాత వచ్చినవి, వాటిని అయితే క్విక్గా క్లీన్ చేసేసి ఆ తర్వాత వంట పని పూర్తయ్యాక గ్యాస్ స్టవ్ని కౌంటర్ టాప్ని మొత్తాన్ని నీట్గా అయితే సర్దుకుంటాను. మా షాను మను వాళ్ళకి జనవరి 1 వరకు వింటర్ హాలిడేస్ అయితే ఇచ్చేసారండి. ఇంకా పిల్లలు ఇంట్లోనే ఉండడము నాకు ఏంటంటే పనులన్నీ చాలా ఆలస్యంగా అవుతున్నాయి. నాకు చాలా చాలా బాధగా అనిపిస్తుందండి. నేను ఏమనుకున్నాను, ఏం చేస్తున్నాను, నేను అనుకున్న ప్లాన్స్ ఏమీ జరగట్లేదు ఏంటి అని అదొక సాడ్నెస్ కింద అనిపించింది నిన్నంతా. అని దట్టు నేను మీకు చెప్తాను కదండి, బిఫోర్ పీరియడ్స్ చాలా మూడ్ స్వింగ్స్ వచ్చేస్తాయి నాకు అనేసి. నాకు 1 తారీఖుకి టైం అనమాట. ఇంక ఇప్పటి నుంచే మూడ్ స్వింగ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి నాకు.
నాకు ఏంటోనండి, మీరు నమ్ముతారో నమ్మరోని, నా డే అంతా ఓన్లీ వంటగదిలోనే గడిచిపోతుందా అన్నట్టు ఉంటుందనమాట. పిల్లలకి స్కూల్ ఉందనుకోండి, మార్నింగ్ 8:30 కల్లా నేను వంట పని అయితే పూర్తి చేసేసేదాన్ని కదా. ఇప్పుడు పిల్లలకి స్కూల్ లేకపోవడము, మార్నింగ్ లేవడమే లేట్‌గా లెగుస్తున్నాను. వాకింగ్‌కి వెళ్ళట్లేదు. ఇంకా లేచి లేవంగానే ఫస్ట్ టిఫిన్‌లు వేయడము, టిఫిన్‌లు తిన్నాక వచ్చిన గిన్నెలన్నీ క్లీన్ చేసుకోవడము, తర్వాత మళ్ళీ వంటకి ఏం వండాలో చూసి వాటిని కట్ చేసుకోవడము, వండుకోవడము. ఇలా ఈ వంట పని అయ్యేసరికి 1:00 అయిపోతుంది. 1 తర్వాత భోజనం చేయడము, మళ్ళీ తర్వాత గిన్నెలు తోమడము, తర్వాత మళ్ళీ డిన్నర్‌కి ఏం వండాలా అని చూడడము, మళ్ళీ అవి వండుకోవడము. ఇంక ఇలాగే మధ్యలో ఏమన్నా ఆఫ్టర్‌నూన్స్ కొంచెం టైం దొరికిందనుకోండి, కాసేపు పిల్లల్ని చదివించడం గానీ, ఎడిటింగ్ చేయడం గానీ, ఇలా నా డే అయితే గడిచిపోతుందనమాట. అసలు నాకు నిన్నైతే అసలు విపరీతంగా కాళ్ళు నొప్పొచ్చేసిందండి. ఎక్కువసేపు నుంచుని వంట పని చేస్తున్నా, లేకపోతే గిన్నెలు తోముతున్నా ఇంకా కాలు నడవనివ్వట్లేదు. కొద్దిసేపు కుంటుతున్నట్టే అవుతుందనమాట. సో, ఇంక అందుకనేసే నేను డాక్టర్‌కి చూపించుకుంటే, ఇది ఒకసారి ఎక్స్‌రే తీపిచ్చండి ఏమైందో చూద్దామన్నారు. అది కొత్త చెప్పులు కొన్నప్పటి నుంచే వచ్చినాయండి నాకు ఆ ప్రాబ్లము. అంతకుముందు లేదు. సో, ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు బైక్ నడుపుతాను కదండీ! బైక్ నడిపిన తర్వాత ఒక ప్లేస్‌కి రీచ్ అయిపోయిన తర్వాత బండి స్టాండ్ ఎయ్యాలి కదా! ఈవెన్ ఆ స్టాండ్ కూడా వేయలేకపోతున్నాననమాట. అంత హీల్ పెయిన్ వచ్చేస్తుంది నాకు. ఇంకా నార్మల్ షూ ఏసుకున్నప్పుడు నడవగలుగుతున్నాను తప్పించి, షూ లేకుండా నార్మల్ ఉత్తి బేరు లెగ్‌తో నడవలేకపోతున్నాను. కాలు కింద చిన్న రాయి పడ్డదంటే ఆ హీల్ ఎంత పెయిన్ వచ్చేస్తుందోని, ఇంకా రేపైతే స్కానింగ్ అది ఎక్స్‌రే అయ్యి రాశారు. అవైతే తీపిచ్చేసుకుంటానులెండి. ఇంకా వాటితో పాటు షుగర్ టెస్ట్‌లు ఇవన్నీ కూడా రాయమన్నాను. విటమిన్ డెఫిషియన్సీ ఏమన్నా ఉందేమో అవన్నీ కూడా రాయమన్నాను. సో, కంప్లీట్ బ్లడ్ టెస్ట్ అయితే కంప్లీట్ అయిపోద్ది రేపొద్దుట. ఇంకా మావయ్య గారైతే చారు పెట్టమ్మా అని అన్నారండి. అందులో టమాటా కూడా వేయకూడదు కదా, అందుకనేసి నేను ఓన్లీ చింతపండు చారు అయితే పెడుతున్నాననమాట. సో, దాంట్లోకి అన్నీ అయితే వేసేసుకున్నాను. తర్వాత నీళ్ళైతే వేసి కాసేపు చింతపండు నానుతది అనేసి వాటర్ పోసేసి మూత పెట్టేసి కాసేపు అయితే దీన్ని నానబెట్టేసానండి. ఇంకా క్యారెట్ ఫ్రై అయితే స్టవ్ మీద పెట్టాను కదా. సో, ఇది అయ్యే లోపల నాకు గిన్నెలైతే చాలా ఉన్నాయి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ తర్వాత వచ్చినవి క్లీన్ చేయలేదు. సో, క్విక్‌గా వీటినైతే క్లీన్ చేసేస్తున్నాను. కొంచెం నాకు టైం ఇవ్వండి, అంత మంచిగా వ్లాగ్స్ పెట్టలేకపోతున్నాను అన్న గిల్ట్ నాకు కూడా ఉంది. కానీ అస్సలు నేను టైంని మేనేజ్ చేయలేకపోతున్నానా, ఎందుకు డేని ప్రొడక్టివ్‌గా యూజ్ చేయలేకపోతున్నానా అని అనిపిస్తుందనమాట. ఎందుకంటే నేను ఒక 7 కాన్సెప్ట్‌లు న్యూ ఇయర్ అవ్వడానికి ముందే ఆ వీడియోలని పోస్ట్ చేయాలి అని అనుకున్నాను. బట్ బ్యాక్ టు బ్యాక్ చాలా వర్క్స్ వచ్చేయడము నాకు అవ్వట్లేదండి. నేను ఎన్ని అనుకున్నానంటే, న్యూ ఇయర్‌కి ముందు ఇవి చెప్పాలి, ఎవరైనా ఒక్కళ్ళైనా చేంజ్ అవుతారు అనేసి అనుకున్నాను. అంటే నేను ఏదైతే నాది ఎలాంటి మైండ్ సెట్టో దాని రిలేటెడే కొన్ని విషయాలు మీతో షేర్ చేయాలి. అది కూడా రెగ్యులర్ డైలీ వ్లాగింగ్‌లో మాట్లాడటం కాకుండా కొంచెం డిఫరెంట్‌గా టైం ఇన్వెస్ట్‌మెంట్‌కి ఎలా అయితే చాలా టైం ఇన్వెస్ట్‌మెంట్ చేసి పెట్టానో ఆ వీడియో, అలా చేద్దామని అనుకున్నాను కానీ ఇంకంతా నేను చేయలేకపోతున్నాను అనమాట. సో, ఇంగోండి ఇంకా నేను గిన్నెలైతే క్లీన్ చేసేసాను. స్టవ్ మీద అయితే మధ్యలోని చారు కూడా పెట్టేసానండి స్టవ్ మీద. అది మరుగుతూ ఉంది. ఇంకా క్యారెట్ ఫ్రై అయిపోతే చారు కూడా తాలింపు వేసేసి ఇంకో పక్కన రైస్ పెట్టి మరో పక్కనేమో పన్నీర్ కూర అయితే వండుతానని చెప్పాను కదండీ! సో, పన్నీర్ కూర అయితే వండుతాను. సో, ఈరోజైతే ఎంత టైం పట్టిందండి వంటకి. పన్నీర్ కూర లాస్ట్ టైం చేసినప్పుడు చాలా బాగా వచ్చింది అని మీకు చెప్పాను కదా. అయితే ప్రాసెస్ ఎలా చేశాను అనేది మర్చిపోయాను. మళ్ళీ యూట్యూబ్‌లో నేను చూసిన వీడియో ఏది అనేసి వెతుక్కుని మళ్ళీ అయితే ఆ వీడియో చూస్తూ పన్నీర్ కూర వండేసరికి 11:00కి వంట స్టార్ట్ చేస్తే 1:10కి అయితే వంట పని పూర్తయిందండి. చారు పెట్టాను, క్యారెట్ ఫ్రై పెట్టాను, తర్వాత వచ్చేసి పన్నీర్ కూర అయితే వండాననమాట. బట్ ఇంత టైం పెట్టి మనం ఇంత చేసిన తర్వాత తిన్న వాళ్ళు బాగుంది అని చెప్తే ఆ హ్యాపీనెస్సే వేరు కదండి. మా మావయ్య గారు అయితే పన్నీర్ కూర తిని, అబ్బా చాలా బాగుంది పన్నీర్ కూర, నువ్వు కూడా నేర్చుకో ఇంటికెళ్ళాక చేద్దిగానే అనేసి మా అత్తయ్య గారికి అయితే చెప్తున్నారు మా మావయ్య గారు. నాకు బాగా హ్యాపీ అనిపించిందండి. కాకపోతే ఏ కూర వండినా అందులోకి ఉప్పు చాలా తక్కువ వేసుకుంటున్నాము. ఎందుకంటే మావయ్య గారి కోసం అనేసి తక్కువ ఉప్పు వేస్తున్నాము. మేము తినేటప్పుడు కలుపుకుందాం అనుకుంటున్నాం కానీ ఇంకెందుకులే, ఉప్పు అందరూ అవాయిడ్ చేయడం మంచిదే కదా అనేసి మేము కూడా సేమ్ అలాగే తింటున్నాము. నిజానికి మావయ్య గారికి అస్సలే ఉప్పు వేయకూడదు, కానీ తప్పట్లేదు. అసలు ముద్ద నోట్లో పెట్టుకోలేకపోతున్నాను ఉప్పు లేకపోతే అనేసి అంటున్నారని చాలా తక్కువగా వేస్తున్నాను. అసలు మీరు నమ్మరు బాబోయ్, చారు అయితే నోట్లో పెట్టుకోలేకపోయానండి. అంతలా ఉంది చారు ఉప్పు లేక. చిరాకు వచ్చేసింది నాకు ఆ చారు. ఇంకా తర్వాత ఉప్పు అయితే వేసుకుని అప్పుడు వేసుకున్నాం అనమాట. క్యారెట్ ఫ్రై రెడీ అయిపోయింది. చాలా బాగా వచ్చిందండి క్యారెట్
క్యారెట్ ఫ్రై. ఇంకా అవి 2 స్టవ్ అయితే ఆఫ్ చేసేసి పక్కనైతే పెట్టేశాను. ఇప్పుడు పన్నీర్ కూర అయితే వండుతున్నానండి. ఇది పన్నీరు 200 గ్రామ్స్ దొడ్లది డీమార్ట్ నుంచి అయితే మనం తీసుకుని వచ్చానమాట. అయినా కూడా చాలా ఫ్రెష్గా ఉందండి. ఇది డీమార్ట్ నుంచి తీసుకొచ్చి 5 డేస్ అయిపోయింది. అయితే ఏయో ఒక కూరగాయలు వండడము లేట్ అయిపోయిందనమాట, మర్చిపోయాను. ఇంకా ఈరోజు కూడా మర్చిపోయాను. ఆల్మోస్ట్ బెండకాయ ఫ్రై ఏమన్నా పెట్టేద్దామా అన్నట్టు ఇలా అనుకున్నాను. సడన్గా గుర్తొచ్చిందనమాట, ఈ ఇంట్లో పన్నీర్ ఉంది కదా, మనం పన్నీర్ వండేద్దాము అనేసి అనుకున్నాను. మా అత్తయ్య కూడా పన్నీర్ ఎప్పుడు తినలేదు, తింటాను అనేసి అన్నారు. సరే అత్తయ్య వండుతానండి అన్నాను. ఇంకైతే పన్నీర్ ముక్కల్ని ఇలా క్యూబ్స్ కింద కట్ చేసుకున్నానండి. పెద్ద పెద్ద ముక్కలు కట్ చేశాను, చిన్న చిన్నగా కాదు. సో ఇది ఇంకా చేప ముక్కల్లా ఉన్నాయి, కూర చాలా బాగుంది అనేసి ఇష్టంగా తిన్నారు. ఈ పన్నీర్ ముక్కల్ని కట్ చేసుకున్న తర్వాత దీంట్లోకి అయితే నేను కొంచెము సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి. తర్వాత దీంట్లోకి కొంచెం కారము, కొంచెం పసుపు కూడా వేసుకుని కొంచెం గరం మసాలా కూడా వేసి పన్నీర్ ముక్కలకి బాగా అద్దుకునేలాగా మనము మిక్స్ చేసుకోవాలన్నమాట. నేనైతే చేత్తోనే ముక్కలకి అంతటికీ టచ్ అయ్యేలాగా అంటించేసాను, లేదా ప్లేట్ని ఇలా కదిపినా కూడా సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ మీద అయితే ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లోకి నూనె వేసేసుకుని పన్నీర్ ముక్కల్ని చక్కగా వేపించేసుకోవాలండి. లాస్ట్ టైం మీకు చెప్పాను కదా, పన్నీర్ ముక్కలు ఏంటో అతుక్కుపోయి సగం సగం ముక్క ఊడిపోయింది అనేసి. అప్పుడు మీరు చెప్పారు కదండి, భవాని ప్యాన్ వేడెక్కాక నూనె వేసిన తర్వాత నూనె కూడా బాగా వేడెక్కాక అప్పుడు పన్నీర్ ముక్కలు వేయి భవాని అన్నారు కదండి. సో సేమ్ మీరు చెప్పినట్టే నేను చేశానండి. ఈసారి పన్నీర్ ముక్కలు అసలు ప్యాన్కి అతుక్కోలేదు, చాలా బాగా నేను ఎలా అయితే ముక్కలు వేసానో అలా వచ్చాయి. అప్పుడు నేను దీన్ని చక్కగా రెండో వైపు కూడా తిప్పేసుకుని కొద్దిసేపు వేయించాను. ఎక్కువసేపు వేగించకు భవాని, మళ్ళీ రబ్బర్ ముక్కల్లాగా అయిపోతాయని చెప్పారనేసి నేను వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి అప్పుడు తిరిగేసి కొద్దిసేపు ఆ వేడి నూనెలో అయితే ఉంచానమాట. సో ముక్కలన్నీ అయితే చక్కగా వేగిపోయాయండి. ఈ వేగిపోయిన ముక్కలన్నింటినీ తీసుకుని నేను ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాను. స్లోగా వంటలు చేయడం అయితే వచ్చేస్తుందండి. ఇలాగా మంచిగా చేశాను, బాగుంది అన్నప్పుడు ఏదో తెలియని కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది, హ్యాపీ కూడా అనిపిస్తుంది అనమాట. కానీ ఈరోజు చాలాసేపు నుంచునే ఉండి వంటలు అయితే చేశాను కదండి, కాలు మాత్రం అది బాగా మోపు చేసేసింది అనమాట నాకు ఈరోజు. సో నేను ఇంకా మా వారికి అదే చెప్పాను, నువ్వు ఎప్పుడు తీసుకెళ్తావు తెలియదు, ఫస్ట్ ఈ కాలు సంగతి ఏంటో చూడు, యాంకిల్ బాగా నొప్పి వస్తుంది అనేసి చెప్పాను నేను. ఇంకా ఎక్స్రేకి వెళ్ళానండి ఆల్రెడీ. అంటే ఇది అయిపోయిందనమాట, అయిపోయాక చెప్తున్నాను మీకు. అంటే ఈ వాయిస్ ఓవర్ ఇచ్చే రోజు వెళ్ళాను. సో ఎక్స్రే తీశారు, మరి రిపోర్ట్ అయితే ఇంకా రాలేదు. డాక్టర్ ఏం చెప్తారో ఏంటో తెలియదు, కానీ చుట్లు అవి అసలు ఉండకూడదు అన్నారనేసి అవి తీసేసాను. చుట్లు తీసేసాక కాల్కి ఎంత రిలాక్స్ అనిపించిందంటే, లేకపోతే రోజు ఆ చుట్లు నొక్కేసి గుచ్చేస్తున్నాయండి నన్ను. వాకింగ్ చేసినప్పుడు అయితే మరీ బాధగా అనిపిస్తుంది అనమాట, చుట్టూ సాక్స్కి పట్టేసి గుచ్చుకుపోతున్నాయి. అయినా చుట్లు ఎప్పుడో మా చిన్నన్నయ్య పెళ్ళికి కొనుక్కున్న చుట్లండి, అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఆ చుట్లు నేను తీయలేదు. అంటే మనుకు అప్పుడు 1 ఇయర్ బేబీ, 1 ఇయర్ కూడా కాదు, మంత్స్ బేబీ, 10 మంత్స్ బేబీ అప్పుడు పెట్టిన చుట్లు ఇప్పుడు వరకు తీయలేదు. చాలా ఇయర్స్ నుంచి అలాగే కాళ్ళకు ఉండిపోయినాయేమో, అరిగిపోయినాయి అనమాట అవి. ఇంకా మా ఆయన అన్నాను, ఇదిగో చుట్లు తీసాను కదా, మంచివి కొత్తవి చుట్లు కొనంటే వెళ్ళు, బంగారము వెండి పోటాపోటీగా పెరిగిపోతున్నాయి, ఇప్పుడు నేనేం చుట్లు అవి ఏం తీసుకోను, కొద్దిగా ఆగు అనేసి అంటున్నారు మా ఆయన. లేదు పాత చుట్లు ఇచ్చేసి ఒక్కొక్క చుట్టు తీసుకో, నేను ఒక వేలికి కొన్ని రోజులు పెట్టను, బాగా నొప్పి చేసేసింది అది అనేసి చెప్పాను అనమాట. వెళ్ళాలండి, మాది స్కీమ్ ఒకటి ఉంది కదా, అది ఆల్రెడీ 6 మంత్స్ అయ్యింది, దానికి ఆ స్కీమ్ కట్టేసి చుట్లు తీసుకోవాలి. ప్లస్ షాను మనుకి ఇప్పుడు ఇయర్ రింగ్స్ ఒకటి కట్ చేపించేస్తున్నాను కదండి, సో రోజు పెట్టుకోవడానికి చిన్నవి స్టడ్స్ టైప్ ఏమైనా ఇయర్ రింగ్స్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. సో అవి ఆ వ్లాగ్ అయితే కమింగ్ డేస్లో పెడదామనేసి అనుకుంటున్నాను. బట్ గోల్డ్ రేట్ పెరిగిపోతుంది కదా అనేసి కొంచెం ఆలోచిస్తున్నాం అనమాట. పిల్లలిద్దరికీ ఒక్కొక్క 2 జతలు ఇయర్ రింగ్స్ తీసేసుకుంటే ఉంటాయండి. ఒకటి చిన్నవి స్టడ్స్ టైప్ తీసుకుని, ఇంకోటి ఏమో ఏమన్నా ఫంక్షన్స్ అప్పుడు పెట్టుకునేలాగా చిన్న చిన్న బొట్టలు లాంటి ఇయర్ రింగ్స్ అయితే తీసుకోవాలి. నాకు ఇప్పుడు పిల్లలకి ఆ చెవులీలు కట్ చేయాలా అన్నదే ఎక్కువ బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పిల్లలకి కూచిపూడికి పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ పెడతారు కదా, వాళ్ళది చాలా చిన్న చిల్లు, ఇప్పుడు అంతంతే పెట్టుకోగలుగుతారా లేదా అనేసి అనిపిస్తుంది నాకు. నేను ఇప్పుడు ఈ వ్లాగ్లోనే మీకు చూపిస్తానండి, షాను మను కోసం మేము ఏం జ్యువెలరీ తీసుకున్నాము కూచిపూడికి వేయడానికి అన్నది కూడా మీకు చూపిస్తాను. నిన్న వెళ్ళి అవన్నీ తీసుకుని తెచ్చానమాట.
సో అవి కూడా మీకు చూపిస్తానండి. ఇక్కడ నేను మీతో మాట్లాడుతూ పన్నీరుకి అన్నీ రెడీ చేసేసాను. ఉల్లిపాయలు టమాటా ముక్కలు అయితే వేపించేసుకుని దాంట్లో జీడిపప్పు కూడా వేసి మిక్సీ పట్టేశానండి. అయితే టమాటా చాలా తక్కువ వేసానండి. ఒక టమాటా హాఫ్ ముక్కే వేసాను టేస్ట్ కోసము, ఎందుకంటే ఇది కొంచెం మావిగా తింటారు కదా, సో అందుకు. సో అది మిక్సీ పట్టేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుని నూనె వేసుకుని దాంట్లోకి బిర్యానీ స్పైసెస్ అయితే వేసి ఈ గుజ్జు కూడా వేసి కొంచెం జీడిపప్పు వేసుకుని దాన్ని నూనెలో వేగిస్తున్నాను అనమాట. అది వేగడానికి టైం పడుతుంది. ఈ లోపల రైస్ అయితే ఇందాక స్టవ్ మీద పెట్టాను కదండి, అన్నం అయితే ఉడికిపోయింది అనేసి ఇంకా అన్నాన్ని అయితే వార్చేసుకున్నాను. మా షానుని అన్నం తింది కానీ కాసేపు ఆగమ్మ అంటే నేను పపాయ తింటానని గోల చేస్తుందండి. సరే అయితే నానమ్మని కొంచెం పపాయ కోసిమ్మను అంటే అత్తయ్య గారు అయితే పపాయ కోసారు. ఇంకా అదైతే తింటుందనమాట. ఇదిగోండి పన్నీరుది కూర అయితే వండుతున్నాను కదా, టమాటా గుజ్జు ఉల్లిపాయ తర్వాత నువ్వులును జీడిపప్పు కలిపి మిక్సీ పట్టాను కదండి, అదంతా చక్కగా నూనెలో వేగిచ్చేసాను. ఇప్పుడు దీంట్లోకి నేను ఒక 2 చిన్న గ్లాసుల వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఫస్ట్ మిక్సీ జార్ని అయితే కడిగి ఆ నీళ్ళు అయితే వేసేసానండి. తర్వాత ఇంకా దీంట్లోకి కొంచెం వాటర్ని అయితే పోసేసుకున్నాను. ఆ వాటర్ పోసేసిన తర్వాత వాటర్లో కొద్దిసేపు ఇది మరిగించుకోవాలి. ఇది చక్కగా మరిగిన తర్వాత దీంట్లోకి మనము పన్నీర్ ముక్కల్ని వేసేసుకోవడమే. సో ఉప్పు తక్కువైంది అంతేగాని కూర అయితే మాత్రం చాలా బాగా వచ్చిందండి. చూసారండి, ఇది కొంచెం లోతు తక్కువ, కొంచెం ఇలా తిప్పుతూ ఉండగా బయటకైతే వచ్చేసి ఒలిగిపోయింది అనమాట. ఇంకా ఇదైతే క్లీన్ చేసేసాను. ఈరోజు చాలా పనులు చేయాలి అనుకున్నానండి, బట్ అన్ని పనులు చేయలేకపోయాను. ఇక్కడ చూసారా అండి, వీడియో ఫాస్ట్లో పెట్టేసి నేను వీడియో అంతా షూట్ చేస్తున్నాను అనుకున్నాను. పన్నీర్ ముక్కలు వేసింది వీడియో రికార్డ్ కాలేదు, ఫాస్ట్లో ఉండిపోయింది అనమాట. ఇంక ఇదిగోండి పన్నీర్ ముక్కలను వేసేసి పైన కొంచెం కసూరి మేతి వేసేసి మూత అయితే పెట్టేశాను. ఇది కొద్దిసేపటికి చక్కగా పన్నీర్ అంతా ఉడికిపోయింది. ఫైనల్గా కొత్తిమీర కరివేపాకు వేసేసి మిక్స్ చేసేసి ఆ వాటర్ని కొద్దిసేపు ఎవాపరేట్ చేసేస్తే అంతే, పన్నీర్ కూర అయితే రెడీ అయిపోయిందండి. చాలా చాలా బాగా వచ్చింది. ఇంకా మేమంతా కలిసి కూర్చుని భోజనం అయితే చేస్తున్నాము. అన్నము, పన్నీర్ కూర, చారు, క్యారెట్ ఫ్రై, రాత్రి మిగిలిపోయిన అన్నము, ఇంకా పెరుగు తక్కువ ఉంది, మా హస్బెండ్ వస్తూ తీసుకొస్తా అన్నారు. పపాయ ముక్కలు అయితే వేసుకుని మేమందరము కలిసి లంచ్ అయితే చేసేసామండి. నేను చేసిన అన్ని కూరలు చాలా బాగా వచ్చాయి అనేసి అన్నారు. తర్వాత అత్తయ్య గారేమో నువ్వు కూరలు చాలా బాగా వండుతున్నావు బావని అన్నారు. చాలా చాలా హ్యాపీ నేను. ఇంకా ఇదిగోండి మార్నింగే బట్టలు వేసారు అంట మా హస్బెండ్. నేను వేయలేదు, చాలా తక్కువ ఉన్నాయి కదా అనేది, మా ఆయన చూసుకోకుండా వేసేసినట్టున్నారు. చాలా తక్కువ బట్టలండి, అది ఇంకా మిషన్ ఊగిపోయింది అనమాట. అన్ని తక్కువ బట్టలతో మిషన్ తిప్పేశారు మా ఆయన. ఇంకా బట్టలన్నీ తీసుకొచ్చి నేను తీగల పైన అయితే ఆరేస్తున్నాను. ఇంకా అత్తయ్య మావయ్యేమో మూవీస్ అయితే చూస్తున్నారు టీవీలోని. పాప మా అత్తయ్యకి మావయ్యకి ఇక్కడ ఉంటే అసలు ఏమీ ఊసిపోదండి. అదే అక్కడ ఉన్నారనుకోండి, కుక్కను చూసుకుంటూ కోడిల్ని చూసుకుంటూ మొక్కల్ని పెంచుకుంటూ అలా అక్కడికి ఊసిపోతుంది. ఇక్కడ పాప మా ఇంటికాడ ఏం పని ఉండదు, అలా ఎప్పుడు ఇంట్లో ఎవ్వరు కనపడరు, మేము మా పిల్లలు తప్పించి అలా టీవీ చూస్తే అలా గడుపుతున్నారనమాట. నాకు ఆ క్షణం తీరికే ఉండదు అన్నట్టు ఉంటుందండి. నా పనులు కొంచెం టైం దొరికితే ఎడిటింగు లేకపోతే ఇంగ్లీష్ నేర్చుకోవడము ఇలాగా నాకు బిజీగా అయిపోతుంది. సో ఇంకా ఇదిగోండి బట్టలన్నిటిని అయితే తీగల పైన ఆరేసేసాను. ఇంకా షాను మనుకైతే ఈరోజు అబాకస్ క్లాస్ అయితే జరుగుతుందండి. అబాకస్ క్లాస్ టీచర్ నెంబర్ అయితే స్క్రీన్ పైన ఇచ్చాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి. మా షానమ్మకి దగ్గు తగ్గినట్టే తగ్గి మళ్ళీ అయితే దగ్గు మొదలైపోయిందండి. ఇంక ఈరోజైతే షానుని తీసుకుని హాస్పిటల్కి కూడా వెళ్ళాలి. ఇంకా మా హస్బెండ్ అయితే మావయ్య గారిని హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇంటికైతే వచ్చేసారు. తర్వాత మా హస్బెండ్ రాగానే నేను మా వారు షాను మను కలిసి కూచిపూడివి బట్టలు అయితే తీసుకోవాలి కదండి, ఆ బట్టలు తీసుకోవడానికి అయితే వచ్చాము. ఇవి రెంట్ అనమాట, డ్రెస్కి జ్యువెలరీకి కలిపి రెంట్ డబ్బులు టీచర్కి అయితే పే చేసేసామండి. టీచర్ అయితే ఇస్తాను అన్నారు వాళ్ళకి. సో ఇంకా మనము డైరెక్ట్గా వెళ్ళి నగలును డ్రెస్కి కావాల్సినవి అంటే వీళ్ళకి కలర్స్ చెప్పారు పిల్లలకి, ఆ కలర్ బట్టలు అయితే తీసేసుకున్నాము. సో ఇంకా ఇవి రెంట కదండి, ఎన్నేసి వస్తువులు ఇచ్చారు ఏంటి అన్నది లెక్క పెట్టేసుకోవాలన్నమాట. మొత్తము షానుకి 8 ఐటమ్స్ జ్యువెలరీ, మనుకొక 8 ఐటమ్స్. సో ఇంటికి వచ్చిన తర్వాత ఏమేమి ఇచ్చారు అన్నది చూసుకుంటున్నాను. ఇది వడ్డానం అండి, ఇది సూర్యచంద్రులు. తర్వాత ఇది వచ్చేసి హారము, నెక్లెస్, తలకి కట్టుకునేది, ముక్కు పొడగలు 2, ఇది వచ్చేసి చెవిలీలు. నాకు ఆ చెవిలీలు చూడంగానే కంగారు వచ్చిందండి,
ఎందుకంటే మా షాను మనువి చిన్న చిన్న చెవులు కదా, ఇంత పెద్ద పెద్దవి వాళ్ళకి దూరతాయా లేదా, మళ్ళీ షానుకు కూడా నాకులాగా తలనొప్పి ప్రాబ్లం ఉందండి. షానం ఇవన్నీ పెట్టుకుంటే తలనొప్పి అంటదేమో అని భయం వేసింది. ఇప్పటికీ మేము తీసుకున్న జ్యువెలరీ ఇంతేనండి, ఇంకా మేము తీసుకోవాల్సింది ఉంది. అది రేపు వెళ్ళైతే తీసుకుంటాము. రేపు 12 గంటలకి రమ్మని చెప్పారనమాట. సో అవి తీసుకుంటే ఇంకా వీళ్ళకి కావాల్సిన అన్ని ఐటమ్స్ తీసేసుకున్నట్టే. ఇంకా ఆ డ్యాన్స్ ప్రోగ్రామ్ అయిపోతే నాకు చాలా చాలా రిలాక్స్డ్గా ఉంటుందండి. ఎలా జరుగుతుందో ఏంటో, పిల్లకు ఒక పక్కన దగ్గొచ్చేస్తుంది, ఈ నగలు ఇవన్నీ క్యారీ చేయగలుగుతుందా లేదా, ఇలా ఏవేవో భయాలు అయితే నాకు ఉన్నాయి. ఆ ప్రోగ్రామ్ అయిపోతే నేను చాలా రిలాక్స్ అయిపోతానండి. మా అత్తయ్య మావయ్య కూడా ఆ ప్రోగ్రామ్ అయ్యే వరకు ఉండమని చెప్పాను. అది మీరు చూద్దురు కానీ మా పిల్లలు ఫస్ట్ టైం చేస్తున్నారు కదా, మీరు ఎవరు లేకపోతే ఎలాగన్నాను. లేకపోతే అత్తయ్య మావయ్య వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. ఎందుకంటే మావయ్య గారికి అన్నీ బాగా వచ్చినాయండి రిపోర్ట్స్. షుగర్ డాక్టర్ ఏమో 1 మంత్కి రమ్మన్నారు, కిడ్నీ డాక్టర్ ఏమో 3 మంత్స్ తర్వాత రమ్మని అయితే చెప్పారనమాట. సో ఇంకా అత్తయ్య గారు అయితే రేపు టిఫిన్ కోసము ఏమి వేసుకోవాలి అని ఆలోచిస్తే మైదా పిండి ఉంది అత్తయ్య గారు, బజ్జీలు వేయండి అంటే కలుపుతున్నారండి. సో ఇదండి ఈరోజు వీడియో.